వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా ఎవరైతే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ మన పీజీ సెట్ ద్వారా పీజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్లకుండా డైరెక్ట్గా కాలేజీలో జాయిన్ అవ్వడం అయితే బెటర్. ఎందుకు నేను ఈ స్టేట్మెంట్ చేస్తున్నాను, దీనికి సంబంధించి థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి ఎవరైనా మనకు పీజీ సెట్ రాసి వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే దయచేసి మీరు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళకోకుండా డైరెక్ట్గా అయితే కాలేజీలో జాయిన్ అవ్వడం అయితే బెటర్. ఎందుకు అన్నది మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారన్నది ఒక్కసారి ఒక ఐడియాకి అయితే తెచ్చుకోండి. అంటే ఏంటి అంటే మీరు డైరెక్ట్గా నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి నేను చదువుకుంటానని ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా కౌన్సిలింగ్కి అయితే వెళ్తే బెటర్. అలా లేదు నాకు పీజీ అయిపోతే చాలు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు డైరెక్ట్గా కౌన్సిలింగ్కి అయితే వెళ్ళడం. ఇప్పుడు నేను కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని బట్టి మీకు ఏ సూట్ అవుతుందన్న మీరైతే క్లియర్గా అయితే అర్థం చేసుకోండి. ఇక్కడ యూనివర్సిటీ ఏదైతే ఉందో యూనివర్సిటీలో మీరు డైలీ కాలేజ్కి అనేది వెళ్ళాలి. ఒకటి మీకు అయితే గుర్తు అయితే పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే యూనివర్సిటీలో ఫీజు అనేది మనకు తక్కువగా ఉంటుంది కంపేర్ టు ప్రైవేట్ కాలేజ్. ఇక ప్రైవేట్ కాలేజ్ గమనించినట్టయితే మీరు డైలీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మీరు ఎగ్జామ్షన్ కింద కాలేజీలో మాట్లాడుకోవచ్చు. ఆ తర్వాత ఫీజు కూడా కంపేర్ టు యూనివర్సిటీ మనకు ప్రైవేట్ కాలేజ్లో హైగా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆబ్వియస్లీ మనకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది రాదు. సో ఇప్పుడు మీరు యూనివర్సిటీలో జాయిన్ అయినా ఆర్ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయినా మీ యొక్క ఫీజు అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా త్రూ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళి జాయిన్ అయినా ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా మీకు కావాలనుకున్న కాలేజీలో జాయిన్ అయినా కూడా మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో మీరు కౌన్సిలింగ్ జరగకముందే పీజీ కాలేజెస్లో ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినట్టయితే మీకు కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళేదానికంటే ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. సో ఇన్ కేసు మీరు ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుదాము అనుకున్నట్టయితే కౌన్సిలింగ్ అటెంప్ట్ చేయకోకుండా డైరెక్ట్గా మేనేజ్మెంట్లో ఆ కాలేజీకి జాయిన్ అయినట్టయితే బెటర్ అని నా యొక్క ఒపీనియన్. ఎందుకంటే అగైన్ ఈ కౌన్సిలింగ్కి వచ్చి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్స్ అలాట్ అయ్యి మళ్ళీ అక్కడ ఆ యొక్క సీట్స్ అనేవి సబ్మిట్ చేసి ఇలా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అని మీరు అనుకున్నట్టయితే దయచేసి మీరు కౌన్సిలింగ్కి రాకోకుండా డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజ్కి అయితే వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్స్ అయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కౌన్సిలింగ్ అటెండ్ అవుతారు. ఎందుకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎలానో రాదు. మరి ఎందుకు అటెంప్ట్ చేస్తారు అంటే యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, యూనివర్సిటీస్లో సీట్ పొందడానికి అటెంప్ట్ అనేది చేస్తారు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా మేనేజ్మెంట్లో సీట్ అనేది ప్రైవేట్ కాలేజీలో తీసుకోవచ్చు కానీ యూనివర్సిటీలో అనేది తీసుకోలేరు. సో మీరు యూనివర్సిటీలోకి ఏదైతే సీట్ కావాలి అని వస్తున్నారో అంటే ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ నుంచి రావాల్సి ఉంటుంది. అగైన్ అట్ ద సేమ్ టైం మీరు గమనించాల్సింది ఏంటంటే యూనివర్సిటీకి వెళ్తున్నారు అంటే డైలీ కాలేజ్కి అనేది వెళ్ళాలన్నది కూడా మీరు అర్థమైతే చేసుకోండి. సో ఓవరాల్గా ఇప్పుడు మేము గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన చిల్డ్రన్స్ అట్ ద సేమ్ టైం మేము కాలేజ్కి వెళ్ళము అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం అయితే బెటర్. లేదు మేము గవర్నమెంట్ ఎంప్లాయ్కి సంబంధించి చిల్డ్రన్సే కానీ మాకు ఫీజు రింబర్స్మెంట్ రాదు, అయినా కూడా యూనివర్సిటీలో సీట్ కోసం ట్రై చేస్తున్నాను, నేను డైలీ కాలేజ్కి కూడా వెళ్తాను అని ఈ కండిషన్స్ ఎవరికైతే అప్లికబుల్ అవుతాయో వాళ్ళు మనకు కౌన్సిలింగ్కి వెళ్ళేసి అక్కడ యూనివర్సిటీలో సీట్ కోసం అయితే ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఈ టూ సినారియోస్, ఈ టూ సిచ్యువేషన్స్ని బట్టి మీరు ఏ కండిషన్లో అయితే ఉన్నారో దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మీ ర్యాంకు టూ మచ్ హైగా ఉన్నా కూడా మేబీ మీకు యూనివర్సిటీస్లో సీట్ రాకపోవచ్చు. కాబట్టి అలాంటి కేసెస్లో కూడా మీరు ప్రైవేట్ కాలేజ్కి డైరెక్ట్గా మేనేజ్మెంట్లో అయితే జాయిన్ అయిపోవచ్చు. బట్ అది అంత గుడ్ సజెషన్ అయితే కాదు. ఎందుకంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా అల్టిమేట్గా మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీకి ఎంతమంది పోటీ చేస్తున్నారన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. సో ఓవరాల్గా ఈ టూ కేసెస్ని బట్టి మీరు ఎలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో దాని ప్రకారం మీరు కాలేజీలోకి అయితే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.